చాలా కాలం క్రితం ఒక సాధువు ఒక గ్రామం వైపుగా వెళ్తూ సేదతీరటానికి అక్కడ ఆగి ఒక చెట్టు క్రింద కూచున్నాడు. ఒక ముసలాయన గంపతో మామిడి పండ్లను మోస్తూ ఆ వైపుగా వెళుతున్నాడు. ఆయన సాధువుని చూసి, అయ్యా, మిమ్మల్ని ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదు. చాలా అలిసినట్టుగా ఉన్నారు. ఇదిగోండి ఈ మామిడి పండ్లను తీసుకొని తినండి. ఈ పక్కనే నా గుడిసె ఉంది. వచ్చి కాస్త విశ్రాంతి తీసుకోండి అని 3 మామిడి పండ్లను తీసి ఆ సాధువు చేతికి ఇచ్చాడు. ఆయన ఆ 3 మామిడి పండ్లను తినేసి ఆ మామిడి పండ్ల టెంక్లను తిరిగి ఆ పెద్దాయన చేతికి ఇచ్చాడు. అతను సాధువుని ఆశ్చర్యగా చూశాడు. ఆ సాధువు ఆ పెద్దాయనతో, ఆ 3 మామిడి టెంకాలను తన గుడిసె ముందు నాటమని చెప్పి, తనలాంటి మంచి మనిషికి అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ పెద్దాయన సాధువు ఇచ్చిన 3 టెంకలను తన గుడిస ముందు నాటాడు. ఆ తరువాత వాటి సంగతే మరిచిపోయాడు. లక్ష్మి చిన్న ఏడి, వాడు బోచేశాడా? తినడమో చాలా మారం చేశాడు. నేను తినిపిస్తేనే తింటానంటున్నాడు. రోజు రోజుకి ఇంకా చిన్న పిల్లోడైపోతున్నాడు. ఏం చేయగలమే? ఎంతో కాలం పిల్లలు పుట్టలేదని బాధపడ్డావు. వాడు పుట్టాక వాణ్ణి చూసి సంతోషించావు. ఆ సంతోషం ఎంతో కాలం లేదు. మనిషి ఎదిగినా వాడి జ్ఞానం మాత్రం పెరగడం లేదు. మనకా వయసు మీద పడుతుంది. మనం పోయాక వీడి బాగోగులు ఎవరు చూసుకుంటారు? నాన్న తీయగా ఉంది, తింటావా? వదురా, నువ్వే తిను. ఎందుకు అమ్మని విసిగిస్తున్నావు? అమ్మా పిచ్చిది నాన్న, నువ్వే తిను, నువ్వు పెద్దయ్యావు, నువ్వే స్నానం చేయి అంటుంది. నువ్వు అమ్మని తిట్టున్నాన్న, సరేనా? చూసారా వాడి మాటలు? ఈ వయసులో విన్ని నేనేలా భరించగలనండి? నువ్వు ఊరుకో లక్ష్మి. వాని తిడితే వాడికెలా అర్థమవుతుంది? వాడి ఇంకా చిన్న పిల్లోడే కదా. నేను వాడికి ప్రేమగా అన్ని అర్థమయ్యేలా చెపుతాను. నువ్వు ఏం దిగులు పడకు. నాన్నా, రేపు నువ్వు బజారికి వెళ్ళి నాకోసమేమైనా పీచు మిఠాయి కొని తెస్తావా? సరే చిన్నా, ఇప్పుడు అయితే వెళ్ళి పడుకో. రాజుకి 30 ఏళ్ల వయసు అయినా తన మనసు పసిపిల్లాడి మనసు. నాన్న అమ్మే తనకి లోకం, వాలు లేని లోకం తనకి ఊహల్లో కూడా లేదు. ఆ వృద్ధ దంపతులు ఇద్దరు తమ బిడ్డ విషయంలో ఎంతో దిగులు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చనిపోతే రాజు ఒంటరిగా బ్రతకలేడని. ఆముసిలా ఆయన రాజు ఒంటరిగా పనులు ఎలా చేసుకోవాలో, ఎలా వండుకోవాలో తన మనవడుకి నేర్పిస్తున్నాడు. తన కొడుకు ఆలోచనలో పడి సాధువు ఇచ్చిన మామిడి టెకలు గురించే మరిచిపోయాడు. కొన్ని రోజులకి ఆ మామిడి టెంకలు నాటిన చోట చిన్న చెట్టులు మొలిచాయి. ఆ సమయంలో ఊర్లో గోపాలరావనే వడ్డీ వ్యాపారి తన పొలాన్ని ఆనుకుని ఉన్న రాజు వాళ్ళ గుడిసె ఉన్న స్థలాన్ని లాక్కోవాలని ఆలోచన చేశాడు. ఆ పెద్దాయనకి కొడుకుకి సిటీలో వైద్యం చేయించవచ్చని, వడ్డీ ఇవ్వకపోయిన డబ్బిస్తానని, హామీ కోసం కాగితాలపైన వేలిముద్ర వేయమని అన్నాడు. ఆ ముసలాయన్ని గోపాలరావు మోసం చేస్తున్నాడు అని తెలియక అది నమ్మి ₹1,00,000 డబ్బులు తీసుకున్నాడు. వైద్యం కోసం కొడుకుని పట్నం తీసుకు వెళ్లాడు. ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా తన కొడుకుకి ఉన్న సమస్యకి మందు లేదు అని చెప్పారు. ఆ ముసలాయన నీరసంగా తన గ్రామానికి వచ్చాడు. తన దగ్గర మిగిలిన డబ్బు తీసుకుని గోపాలరావు దగ్గరికి వెళ్లి ఆ డబ్బు ఇచ్చి, మిగిలిన 20,000 త్వరలోనే ఇచ్చేస్తాను అని, తన సహాయానికి రుణం తీర్చుకోలేను అని చేతులు ఎత్తి నమస్కారం చేస్తాడు. నీ దండాలు ఎవరికి కావాలేయా? నేను ఇచ్చింది 1,00,000 కాదు 10 లక్షలని. ఈ కాగితంలో నువ్వే వేలి ముద్ర వేశావు. బాబు, నీ కాలు పట్టుకుంటాను. నన్ను మోసం చేయకు. నా బిడ్డ వట్టి అమాయకుడు. మమ్మల్ని వదిలే బాబు. వదిలేస్తాలే కాని నీ గుడిసె వేసుకున్న స్థలం అంతా నాకు రాసేవు, లేదంటే 10 లక్షలు పట్టుకురా. కాదుకూడదు అంటే ఊలో పంచాయతీ పెట్టయినా నీ స్థలం లాకుంటా. ఇక వెళ్ళు, నీకు 4 రోజులే గడువు. ఆ మాటలు విన్న పెద్దాయన ఏడుస్తూ ఇంటికి వెళ్లి జరిగింది తన భార్యకు చెప్పాడు. ఆ తరువాత కొద్ది రోజులకి గోపాలరావు పంచాయతీలో పెద్దలకి డబ్బులిచ్చి 2 ఏళ్ల గడువు ఇచ్చి, డబ్బు ఇవని పక్షంలో స్థలం తనకే సొంతం అవుతుంది అని చేపించాడు. తమవైపు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు అన్ని బాగా అర్థమైనది.
ఏడాదిలోపే రాజు తల్లి తండ్రులు ఇద్దరు దిగులుతో చనిపోయారు. రాజు ఒంటరివాడు అయిపోయాడు. తన తండ్రి నేర్పిన విద్యతో తను పండ్లను కూరగాయలను అమ్ముతూ బ్రతకడం నేర్చుకున్నాడు. ఆ ఏడు మరో 6 నెలల్లో గడువు ముగుస్తుందనగా మళ్ళీ పంచాయతీ పెట్టి డబ్బులు అడిగాడు గోపాలరావ్. డబ్బులు నా దగ్గర లేవు, కావాలి అంటే ఈ పండ్లు తీసుకోండి. ఆ మాటలకి అందరూ నవ్వారు. బురే పిచ్చోడా, డబ్బులు లేకపోతే గుడిసె ఖాళీ చేసి వెళ్ళిపో. అది నా ఇల్లు, నేను ఎక్కడికి వెళ్ళను. అయితే డబ్బులు ఇవ్వు, లేదంటే ఇంకో 6 నెలలలో నువ్వు ఇల్లు ఖాళీ చేయకపోయినా పోలీసులు వచ్చి ఖాళీ చేయిస్తారు. వద్దు, అది నా ఇల్లు, నేను ఖాళీ చేయను. కావాలంటే డబ్బులు ఇస్తాను. అవి రూపాయో 2 రూపాయలో కాదురా, 10 లక్షలు ఇస్తావా? హా, ఇస్తాను. నేను పండ్లు అమ్మి సంపాదించి ఇస్తాను. మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అందరూ తనని చూసి ఎగతాళి చేశారు. తన ఇంటి ముందు కూచని తన తల్లిదండ్రులను తలచుకుని ఏడుస్తున్నాడు రాజు. ఆ 3 మామిడి చెట్లకు పిందెలు వస్తాయి. గాలికి ఒక మామిడి పిందె తెగిపోయి తన ముందు పడింది. ఆ మామిడి పిందెని పట్టుకుని ఇలా అన్నాడు, ఇది తొందరగా పండిపోతే బావున్ను, నాకు తీయని మామిడి పండు తినాలని ఉంది అని అనగానే ఆ మామిడి పింద వెంటనే తన చేతిలో మిలమిలా మిరిసే మామిడి పండులా తయారైంది. రాజు ఆశ్చర్యపోతూ ఆ పండుని కొరుకుని తిన్నాడు. అది చాలా రుచిగా తీయగా ఉంది. తన తల ఎత్తి ఆ 3 మామిడి చెట్లను చూశాడు. వాటి నిండా మామిడి పిందెలు ఉన్నాయి. వెంటనే రాజు ఆ మామిడి పిందెలు అన్ని తీయటి మామిడి పండ్లు అవ్వాలి అని చెప్పాడు. వెంటనే ఆ 3 మామిడి చెట్ల నుండి బంగారు రంగులో మామిడి పండ్లు వస్తాయి. ఆ పండ్లని అన్నిటిని కోసి తీసుకుని వెళ్లి మార్కెట్లో అమ్మాడు. ఒక రోజులోనే తనకి నెల రోజుల సంపాదన వచ్చింది. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి మళ్లీ మామిడి చెట్టులకు పిందెలు వచ్చాయి. ఆ రోజు కూడా అలానే చేశాడు. ప్రతిరోజు అలానే మామిడి పండ్లు కోస్తూనే ఉన్నాడు. ఈ వెర్యోడు డబ్బులు ఎక్కడినుంచి తెస్తాడులే అన్ని గోపాలరావ్ పెద్దగా పట్టించుకోలేదు. కాని 2 నెలలోనే పూరిత్తి డబ్బు అంతా పంచాయతీ పెట్టి అందరి ముందు గోపాలరావ్కి ఇచ్చాడు. అందరూ నోరులు వెలబెట్టారు. రాజు చేతిలో డబ్బు పెట్టగానే గోపాలరావ్కి గుండెపోటు వచ్చింది. అమాయకుడు అయినా రాజుని మోసం చేయాలి అన్ని చూసినందుకు గోపాలరావ్కి తగిన శాస్తి జరిగినది అన్ని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత రాజు జోలికి ఎవరూ పోలేదు. తల్లి తండ్రులు చేసిన మంచి పిల్లల్లుని రక్షిస్తుంది అన్ని చెబుతారు. అది రాజు విషయంలో అక్షరాల నెరవేరింది.